హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మూడవ నోటిఫికేషన్ విడుదల అవుతుందా లేదా అని. ఈ వీడియోలో దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ ప్రశ్న అనేది చాలా రోజుల నుంచి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ వీడియోలో దీనిపై నేను క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మనకి మూడవ నోటిఫికేషన్ విడుదల కావాలి అంటే ఖచ్చితంగా మనకి పోస్టులు అనేవి ఉండాలి. అయితే ఈసారి పోస్టులు ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టే మనకి థర్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అది ఏ విధంగా అనే దాన్ని కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మనకి మొదటి నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్ ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అయితే అక్కడ చాలా రకాల పోస్టులు అనేవి వివిధ రిజర్వేషన్ కేటగిరీల్లో పోస్టులు అయితే మిగిలిపోయాయి. ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఫస్ట్ నోటిఫికేషన్లో ఒక నిబంధన అయితే పెట్టారు. అదేంటంటే క్వాలిఫై మార్కులు అనే నిబంధన. అయితే సెకండ్ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే క్వాలిఫై మార్కులు అనే నిబంధనను తీసేశారు. మొదటి నోటిఫికేషన్లో 15 మార్కులు కలిపి కూడా ఇచ్చినప్పుడు కొన్ని పోస్టులు భర్తీ అయ్యాయి. అప్పటికీ కూడా కొన్ని పోస్టులు అయితే మిగిలిపోయాయి. ఏవైతే పోస్టులు అనేవి మిగిలిపోయాయో ఆ పోస్టులను యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుని వచ్చి సెకండ్ నోటిఫికేషన్లో ఆ రిజర్వేషన్ కలిగినటువంటి అభ్యర్థులకే ఆ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే సెకండ్ నోటిఫికేషన్లో ఒక నిబంధన అనేది తొలగించారు. అదేంటంటే క్వాలిఫై మార్కులు లేవు మరియు కట్ ఆఫ్ మార్కులు అనేవి లేవు అనే ఒక నిబంధనను అయితే తొలగించడం అయితే జరిగింది. దీనిలో భాగంగా ఏ యొక్క రిజర్వేషన్లో పోస్టులు అయితే మిగిలిపోయాయో ఆ యొక్క ప్రతి ఒక్క పోస్ట్ని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో ఆ నిబంధనను అయితే తొలగించడం జరిగింది. ఆ నిబంధన ప్రకారం ఒక్క మార్కు వచ్చినా సరే పోస్ట్ అయితే ఇస్తారని మనం గతంలో ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఈసారి అదే విధంగా రిక్రూట్మెంట్ అయితే జరిగింది. మీ అందరికీ తెలిసిందే, చాలామంది అభ్యర్థులకు మంచి ర్యాంకులు వచ్చినా ఉద్యోగాలు రాలేదు. మరికొంతమంది అభ్యర్థులకు ఎంత ర్యాంక్ వచ్చినా ఉద్యోగం వచ్చింది. దానికి గల రీజన్ ఏంటంటే అక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆ ఒక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిజర్వేషన్లో పోస్ట్ అయితే ఉంది. సో తనకి ఒక్క మార్కు వచ్చినా సరే పోస్ట్ అనేది ఇవ్వాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది కనుక పోస్టులను పూర్తిగా భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఆ పోస్టులని కూడా ఇచ్చేశారు. మరి ఇప్పుడు చూసుకుంటే అన్ని పోస్టులు కూడా ఆ విధంగా భర్తీ అయితే అయిపోయాయి కనుక మూడవ నోటిఫికేషన్ వస్తుందా రాదా అంటే మూడవ నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా పోస్టులు అనేవి ఉండాలి. మరి ఈసారి ఆ విధంగా పోస్టులు అనేవి మిగిలిపోయాయా లేదా అనేది మీకే ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. అయితే ఏవైనా పోస్టులు అనేవి మిగిలిపోయాయా అంటే అవి కేవలం మరియు ఎక్కువగా యానిమల్ హస్బెండరీ పోస్టులే మిగిలిపోయాయి. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అర్హులైనటువంటి అభ్యర్థులు లేరు. అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఆ యొక్క పోస్టులు అయితే ఇచ్చేయడం అయితే జరిగింది. సో మనకి ఎక్కువగా మిగిలిపోయినటువంటి పోస్టులు అయితే యానిమల్ హస్బెండరీ పోస్టులు. ఇంకా ఏవైనా కేటగిరీలో పోస్ట్ అనేది మిగిలిపోయింది అంటే ఖచ్చితంగా ఆ యొక్క పోస్ట్కి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు లేకపోతేనే ఆ యొక్క పోస్ట్ అనేది మిగిలిపోతుంది అని మీరు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం అన్నమాట. మరి థర్డ్ నోటిఫికేషన్లో పోస్టులు ఉంటేనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి పోస్టులు లేవు. మరి ఏ విధంగా థర్డ్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఒక విధంగా మనకి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధం ఏంటి అంటే మనకి 300 సచివాలయాల ఏర్పాటుకు సంబంధించి మనకి రీసెంట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. అంటే కడప జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆయనకి దగ్గరికి వెళ్ళి మా జిల్లాలో 95 సచివాలయాలు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. వాటిని ఎస్టాబ్లిష్ చేయలేదు. అవి ఏర్పాటు చేసినట్లయితే మా ఇలాంటి నిరుద్యోగ అభ్యర్థులు మెరిట్ అభ్యర్థులకి ఉద్యోగాలు వస్తాయని చెప్తే ఆయన ఏం చెప్పారంటే ఆర్థిక శాఖ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాము. 300 సచివాలయాల ఏర్పాటు అన్నది నిజమే అని చెప్పారు. అంటే అది ఒకవేళ ఆ 300 సచివాలయాల ఏర్పాటు కానీ తొందరగానే జరిగినట్లయితే వాటిని సెకండ్ నోటిఫికేషన్లో మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని ఆయన క్లియర్గా కూడా వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క 300 సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా అప్రూవల్ వచ్చినట్లయితే సెకండ్ నోటిఫికేషన్లో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ ద్వారానే భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఆ 300 సచివాలయాలు ఏర్పాటు అనేది కానీ ఆలస్యం అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి థర్డ్ నోటిఫికేషన్ ఏదైనా ఇవ్వాలి అనుకున్నట్లయితే ఆ పోస్టులు అనేవి యాడ్ చేస్తారు. 300 సచివాలయాలంటే దాదాపుగా ఒక 3,000 వరకు కూడా వేకెన్సీస్ అయితే ఉంటాయి. అయితే 3,000 వేకెన్సీస్ని మనం అక్కడ 19 కేటగిరీల్లో కూడా డివైడ్ చేసుకొని రిజర్వేషన్ వారిగా డివైడ్ చేసుకున్నట్లయితే జిల్లాల వారిగా రిజర్వేషన్ చేసుకుంటే అక్కడ మనకి
సెకండ్ నోటిఫికేషన్లో ఉన్నన్ని పోస్టులు కూడా ఉండకపోవచ్చు కాదు, ఖచ్చితంగా ఉండవన్నమాట. సో చాలా తక్కువ పోస్టులు అయితే భర్తీ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఆ విధంగా మాత్రమే మూడవ నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సెకండ్ నోటిఫికేషన్లో చాలామందికి మంచి ర్యాంకులు వచ్చి కూడా ఉద్యోగం రాకపోవడం వల్ల చాలామంది ఫీల్ అవుతున్నారు. మరి మూడవ నోటిఫికేషన్లో కూడా అంతకంటే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంది. అయితే ఈసారి ఏవైనా పోస్టులు అనేవి యాడ్ అయినా ఏ విధంగా యాడ్ అవుతాయంటే, ఇప్పటిలాగే సెకండ్ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా అక్టోబర్ 31వ తేదీకి ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులని కూడా కలుపుకొని మీరు ఖాళీ అయినటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయండి అని చెప్పారు. దాని ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రతి పోస్టును కూడా నింపేయాలనే ఉద్దేశంతోనే భర్తీ ప్రక్రియను అయితే ప్రారంభించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్టులు అనేవి మిగిలే అవకాశాలు అయితే మనకి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మూడవ నోటిఫికేషన్ రావాలి అంటే పోస్టులు అనేవి ఉండాలి అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ భారీగా మిగిలిపోయినటువంటి ఈ యొక్క యానిమల్ హస్బెండరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడ క్వాలిఫికేషన్ ఏమైనా మారుస్తారా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. మనకి సెకండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి సమయంలోనే బైపీసీ అభ్యర్థులకు ఈ యొక్క అవకాశం ఇస్తారనేసి ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. కానీ అది అమల్లోకి అయితే తీసుకురాలేదు. ఆ ఒక్క ఉత్తర్వులు వచ్చిన తర్వాత చాలామంది బైపీసీ అభ్యర్థులు అయితే ఆ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. అమలు పరచకపోవడం వల్ల వాళ్ళకి హాల్ టికెట్స్ కూడా ఇష్యూ అయితే చేయలేదు. అయితే ఈసారి కూడా మరి ఈ యొక్క క్వాలిఫికేషన్లో ఏమైనా చేంజ్ చేస్తారా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. అయితే గతంలో మంత్రి గారు ఒక ప్రకటన అయితే చేశారు. ఈ యొక్క యానిమల్ హస్బెండరీ పోస్టులు అనేవి మిగిలిపోతున్నాయి, ఈసారి కూడా మిగిలిపోయినట్లయితే ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. కాబట్టి ఏమైనా మనకి క్వాలిఫికేషన్లో చేంజ్ అనేది చేసే అవకాశం అయితే ఉండొచ్చు. అయితే అది కేవలం బైపీసీ అభ్యర్థులకి మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఆ విధంగా కానీ క్వాలిఫికేషన్లో చేంజ్ కానీ చేయకపోయినట్లయితే మనకి మళ్ళీ ఈ యొక్క యానిమల్ హస్బెండరీ పోస్టులు అనేవి మిగిలిపోతాయి. అది థర్డ్ నోటిఫికేషన్ కాదు, ఫోర్త్ నోటిఫికేషన్ కాదు, ఫిఫ్త్ నోటిఫికేషన్ కాదు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా సరే అలాగ పోస్టులు అనేవి మిగిలిపోతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆ యొక్క కోర్సుల నుంచి రిలీవ్ అవుతున్నటువంటి అభ్యర్థులు అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా వాటికి అవకాశాలు తక్కువ అనే ఉద్దేశంతో చాలామంది చదువుకునేవారు కాదు. ఈ యొక్క పోస్టులు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఇకపై ఆ యొక్క కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూసే అవకాశం అయితే ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒక విధంగా మనం చూడొచ్చు. ఇక్కడ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది పూర్తి చేసినట్లుగా ఈరోజు న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేశారు. మొత్తంగా ఈ జిల్లాలో 1491 ఉద్యోగాలకు గాను 19 కేటగిరీల్లో 996 మందికి నియామక పత్రాలు అనేవి జారీ చేసినట్లుగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి వీటన్నింటిలో 522 ఖాళీలకు 177 మంది మాత్రమే పరీక్షకు అయితే హాజరయ్యారు. అవి ఏ పోస్టులు అంటే పశు సంవర్ధక సహాయకుల పోస్టులు అన్నమాట. వారిలో 155 మంది మాత్రమే సర్టిఫైడ్ పరిశీలనానంతరం కూడా ఎలిజిబుల్గా నిర్ణయించారు. సో ఈ విధంగా ఈ యొక్క యానిమల్ హస్బెండరీ పోస్టులు అనేవి ఈ జిల్లాలోనే కాదు అన్ని జిల్లాల్లో కూడా మిగిలిపోయాయి. ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క యానిమల్ హస్బెండరీ పోస్టులతో పాటుగా మిగిలిపోయినటువంటి పోస్టులు ఏవైనా ఉంటే వాటన్నింటితో పాటుగా 451 ఉద్యోగాలు అనేవి మిగిలిపోయినట్లుగా మనకి తెలుస్తుంది. ఆ విధంగా మనకి చూసుకుంటే అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువగా మిగిలిపోయినటువంటి పోస్టులు ఏమైనా ఉన్నట్లయితే అవి కేవలం యానిమల్ హస్బెండరీ పోస్టులు. ఇంకా ఏదైనా కేటగిరీలో మిగిలిపోయిందా అంటే అవి మాత్రం తప్పనిసరిగా అక్కడ అభ్యర్థి లేకపోవడం వల్లే మిగిలిపోతుంది. కానీ అభ్యర్థి ఉన్నట్లయితే తనకు ఒక్క మార్క్ వచ్చినా సరే జాబ్ అయితే ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వం ఈసారి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి అని అనుకున్నట్లయితే మనకి 2021లో క్యాలెండర్ అనేది రిలీజ్ చేసేటప్పుడు ఈ యొక్క గ్రామ సచివాలయాల ద్వారా ఇంకా ఏమైనా వేకెన్సీస్ ఉంటే వాటిని ఫిల్ చేసేయండి అని నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏ విధంగా చూసినా సరే థర్డ్ నోటిఫికేషన్లో మాత్రం చాలా తక్కువ పోస్టులు అయితే ఉంటాయి. ఏ విధంగా చూసుకున్నా సరే మనకి పోస్టులు ఉంటేనే నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సిబ్బంది కొరత ఉన్నప్పుడు మాత్రమే మనకి సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మూడవ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే ఎవరైనా సరే ప్రిపేర్ కావాలి అని అనుకున్నట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఈ యొక్క ఉద్యోగాలకే కాకుండా 2021లో మనకి చాలా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇందులో కామన్ సిలబస్ అయితే ఉంటుంది కనుక మీరు కామన్ సిలబస్ని అయితే ఫాలో అవుతూ చదవండి. మీకు కానీ థర్డ్ నోటిఫికేషన్ అయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వేరేగా ఏదైనా సిలబస్ని అనేది మీరు చూసుకున్నట్లయితే ఆ సిలబస్ను కూడా కవర్ చేసుకున్నట్లయితే ఈజీగా జాబ్ అనేది పొందవచ్చు. అయితే ఇక్కడ చూడాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి ఈసారి ఏదైనా మూడవ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అందులో
పెద్దగా కాంపిటీషన్ అయితే కనిపించదు. ఏ విధంగా అంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఒక్కొక్క మార్క్ అనేది పెరుగుతున్న కొద్దీ మీకు కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని మార్కులకు కూడా ఉద్యోగాలు అయితే వస్తున్నాయి. సో గమనించి మీరు ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోండి. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి 3వ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.